Okay. Good morning, students. Today we will discuss about circulatory system. Circulatory system. Initially, what is circulatory system? So, it consists of three parts, three segments. That is heart, blood, and blood capillaries. So these are the constituents of circulatory system. So అంటే circulatory system లో ఈ పార్ట్స్ అనేవి ఉంటాయి. హార్ట్ అంటే గుండె, బ్లడ్ మన రక్తం, బ్లడ్ క్యాపిలరీస్ ఈ బ్లడ్ ని క్యారీ చేసే వెజిల్స్ నే బ్లడ్ క్యాపిలరీస్ అంటారు. సో దీస్ క్యాపిలరీస్ క్యారీస్ ద బ్లడ్ టువర్డ్స్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. సో సర్క్యులేటరీ సిస్టమ్ దేనికోసం? సో మన బాడీలో ఇనిషియల్ గా we have different type of organ systems like excretory system, digestive system. So in digestive system we will get the nutrients, the food we eat is digested and the nutrients are released. So the circulatory system carries the nutrients from the digestive system to the entire body parts. అంటే మనం తిన్న ఫుడ్ అరిగిన తర్వాత దాని నుండి న్యూట్రియంట్స్ అనేవి డైజెస్టివ్ సిస్టమ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఆ న్యూట్రియంట్స్ ని ఈ సర్క్యులేటరీ సిస్టమ్ ఏం చేస్తుంది? మన టోటల్ బాడీ పార్ట్స్ కి సర్క్యులేట్ చేస్తుంది, పంపిస్తుంది. తర్వాత మనం టోటల్ బాడీ పార్ట్స్ లో ఆక్సిజన్ సెల్స్ అంటే ఆక్సిజన్ తీసుకుంటాయి, న్యూట్రియంట్స్ తీసుకుంటాయి. అవి తీసుకొని దే రిలీజ్ ది వేస్ట్ ప్రొడక్ట్స్ అంటే వ్యర్థ పదార్థాలు అవి రిలీజ్ చేస్తాయి. అప్పుడు ఏం చేస్తాయి? దిస్ సర్క్యులేటరీ సిస్టమ్ క్యారీస్ ది వేస్ట్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద డిఫరెంట్ బాడీ పార్ట్స్ టు ద సైట్ ఆఫ్ ఎలిమినేషన్ ఆర్ టు ద ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్. అంటే ఏం చేస్తుంది సర్క్యులేటరీ సిస్టమ్? ఆ బాడీ పార్ట్స్ లో ప్రొడ్యూస్ అయిన వేస్ట్ ప్రొడక్ట్స్ ని అవి ఎలిమినేట్ చేసే ఏరియాకి తీసుకొచ్చేస్తుంది, లైక్ ఎక్స్క్రేటరీ ఆర్గన్స్ వరకు తీసుకొస్తుంది. దిస్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఇది ఏం చేస్తుంది? ఇట్ ఫంక్షన్స్ యాజ్ పోలీస్మెన్. అంటే సర్క్యులేటరీ సిస్టమ్ లో వీఆర్ హ్యావింగ్ బ్లడ్. సో బ్లడ్ లా there will be different types of cells in the blood. So one type of the cells are involved in the phagocytosis. It means, so these cells engulf the foreign particles like bacteria and virus when they enters into our body and protects our body from the infections. అంటే మన బాడీలోకి ఏమైనా అన్వాంటెడ్ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వచ్చినాయి అనుకో, మన బ్లడ్ లో ఉన్న సెల్స్ లైక్ న్యూట్రోఫిల్స్ అనేవి వాటిని ఎంగల్ఫ్ చేసేసి వాటిని కిల్ చేస్తాయి. అందుకే వీటిని పోలీస్మెన్ అని అంటారు. నెక్స్ట్, ఇట్ పర్ఫార్మ్ ద ఫంక్షన్ ఆఫ్ పోస్ట్మెన్. What is the function of postman? He carries the information or letters from one area to another area. Likewise, the circulatory system also carries the hormones, nutrients, waste products from one region to another region. For example, hormones. ఈ హార్మోన్స్ అనేవి ని రిలీజ్ చేసేది గ్లాండ్స్. ఆ గ్లాండ్స్ ఎండోక్రైన్ గ్లాండ్స్. సో ఎండోక్రైన్ గ్లాండ్స్ రిలీజెస్ ది హార్మోన్స్. సో దిస్ హార్మోన్స్ డు నాట్ హ్యావ్ ఎనీ వెజల్స్. అంటే హార్మోన్స్ అనేవి ఈ గ్లాండ్స్ కి వెజల్స్ ఉంటాయి. అంటే గ్లాండ్ అనేది ఒక పర్టికులర్ ఏరియా ఉంటుంది బాడీలో. సో అక్కడ ప్రొడ్యూస్ అయిన హార్మోన్ ఇంకొక ఏరియాకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అక్కడ ఇట్ షుడ్ షో ద ఎఫెక్ట్. కానీ వీటికి ఏముండదు, దే డోంట్ హ్యావ్ గ్లాండ్స్. సో దీస్ హార్మోన్స్ ఆర్ రిలీజ్డ్ ఇన్ టు ద బ్లడ్. ఈ హార్మోన్స్ అనేవి బ్లడ్ లోకి రిలీజ్ అవుతాయి. ఈ బ్లడ్ ఏం చేస్తుంది? ఇంతకు ముందు చెప్పినాం కదా, ఇట్ సర్క్యులేట్స్ ద పార్టికల్స్ లైక్ హార్మోన్స్, న్యూట్రియంట్స్ టు దర్ రెస్పెక్టివ్ ఏరియాస్. అట్లా ఈ హార్మోన్స్ అనేవి goes to the target organs through blood. So this is the main function of the circulatory system. Likewise, it also transports the oxygen, nutrients and to the body parts, and from the body parts it carries the waste materials and carbon dioxide to the site of elimination. So now let us discuss about heart. మనం ఇప్పుడు హార్ట్ గురించి మాట్లాడుకుందాం. హార్ట్ అనేది ఇట్ ఈస్ ఏ మస్కులర్ ఆర్గాన్.
Muscular organ అంటే ఇది what does it mean? So heart is made up of only muscles, only muscle. So there is no bone in the heart. That's why it is called as muscular organ. And what type of muscle is made forms in heart? అంటే heart ని ఏ type of muscle form చేస్తుంది? That muscle is called as cardiac muscle. Cardiac muscle. This is the specialized type of muscle only present in the heart. ఈ కార్డియాక్ మజిల్ అనేది ఓన్లీ హార్ట్ లోనే ఉంటది. సో దిస్ హార్ట్ అనేది ఎక్కడ నుండి ఒరిజినేట్ అయింది? హార్ట్ అంటే ఎక్కడ నుండి డెవలప్ అయింది? ఇనిషియల్ గా ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత సెల్స్ డివైడ్ అయ్యి మోర్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఫామ్ చేస్తాయి. ఆ ఫామ్ చేసిన తర్వాత ఒక్కొక్క ఆర్గన్ ఒక్కొక్క టైప్ ఆఫ్ జెమ్ లేయర్ నుండి ఫామ్ అవుతుంది. ఓకే, అట్లా హార్ట్ అనేది హార్ట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద మీసోడమ్. అంటే హార్ట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద మీసోడర్మ్ అనే జెమ్ లేయర్ నుండి హార్ట్ డిరైవ్ అయింది. అందుకే దీని ఏమంటారు? హార్ట్ ఈస్ మీసోడర్మల్ ఇన్ ఆరిజిన్. మీసోడర్మల్ ఇన్ ఆరిజిన్. ఇంకేమంటారు హార్ట్ ని? ఇట్ ఈస్ ద పల్సేటింగ్ ఆర్గాన్. హార్ట్ ఈస్ ద పల్సేటింగ్ ఆర్గాన్. పల్సేటింగ్ ఆర్గాన్ అంటే ఏంది? వాట్ డస్ మీన్ బై పల్సేటింగ్ ఆర్గాన్ అంటే హార్ట్ షోస్ రిథమిక్ కాంట్రాక్షన్స్. అంటే ఒక సీరియస్ గా కాంట్రాక్షన్స్ జరుగుతుంది, కాంట్రాక్షన్ రిలాక్సేషన్ జరుగుతుంది డ్యూ టు ద మజిల్స్ ఏం చేస్తాయి? కాంట్రాక్షన్ రిలాక్సేషన్ చేస్తాయి. సో దాని వల్ల హార్ట్ అనేది ఒక రిథమిక్ ఒక ప్యాషన్ లో కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ జరిగి వాట్ ఈస్ దట్? ఇట్ పంప్స్ ద బ్లడ్. అందుకే దీన్ని పల్సేటింగ్ ఆర్గన్ అని అంటారు. నెక్స్ట్, హార్ట్ అనేది ఇట్ ఈస్ మయోజెనిక్ అని ఎందుకు అంటాం అంటే హార్ట్ లో ఇప్పుడు నార్మల్ గా మనం ఏదైనా ఎక్స్టర్నల్ స్టిమ్యులై కి రెస్పాండ్ అవ్వాలంటే మనకు ఇంపల్సెస్ వస్తాయి. మీన్స్ వి గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవర్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. బట్ హార్ట్ అనేది ఇట్ షోస్ ద కాంట్రాక్షన్ రిలాక్సేషన్ జరుగుతుంది వితౌట్ ద ఎక్స్టర్నల్ స్టిమ్యులై. అంటే బయట నుండి ఏం సిగ్నల్స్ లేకుండా ఇట్ సెల్ఫ్ డెవలప్స్ ఏ ఇంపల్స్. హార్ట్ అనేది దానంతటా అదే ఇంపల్స్ ని జనరేట్ చేసుకుంటది. ఇట్ జనరేట్స్ ఇట్ ఓన్ ఇంపల్స్ అండ్ షోస్ a contraction. That's why it is called as myogenic heart. Okay, ఇప్పుడు let us discuss about the structure of heart. And its location. So where heart is located and what is the structure of heart? Let us now discuss about it. So heart is located in the mediastinum cavity. Heart is located in mediastinum cavity. So where this mediastinum cavity is present? So this mediastinum cavity is present in the thoracic region. So where this thoracic region is present? This is our thoracic region. In this region we are having the mediastinum cavity here just behind the sternum. Heart is protected from the bony covering, I mean the bony cage like structure called rib cage. So what does this rib cage do? It protects the thoracic cavity. So rib cage, ఈ రిబ్ కేజ్ ఏం చేస్తుంది? మన థొరాసిక్ క్యావిటీని ఎన్క్లోజ్ చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఈ థొరాసిక్ రీజన్ లో ఏముంటది? మీడియాస్టినమ్ క్యావిటీ అనేది ఉంటది. సో వేర్ దిస్ మీడియాస్టినమ్ క్యావిటీ ఇస్ ప్రెజెంట్ ఇన్ ద థొరాసిక్ రీజియన్ జస్ట్ బిహైండ్ ద స్టెర్నమ్. ఇక్కడ ఈ ఏరియాలో స్టెర్నమ్ వెనకాల ఈ టూ లంగ్స్ మధ్యలో ఈ హార్ట్ అనేది లొకేట్ అయి ఉంటది. హార్ట్ అనే స్ట్రక్చర్ ఇలా ఉంటది. సో ఇట్ ఈస్ ద అపెక్స్. దీన్ని ఎపెక్స్ అంటారు, ఈ ఎండ్ ని అపెక్స్ అంటారు. సో ఈ ఎపెక్స్ అనేది స్లైట్లీ tilted towards left. సో ఈ హార్ట్ యొక్క ఎపెక్స్ ఇస్ స్లైట్లీ tilted towards left అంటే సో ఇఫ్ వి సీ this is the lungs. So heart is situated here in the mediastinum cavity. Its apex is tilted towards the left side. So that's why left lung is in this the structure of left lung is slightly deviated from that of right lung. Okay,
So this is the location of heart. Next, so heart is enclosed in a protective covering. హార్ట్ అనేది ఒక ప్రొటెక్టివ్ లేయర్ లో ఎన్క్లోజ్ అయి ఉంటది. ఆ ప్రొటెక్టివ్ లేయర్ ని ఏమంటారు, వాట్ వి కాల్ ఇట్ యాస్ పెరికార్డియం. పెరికార్డియం, దిస్ ఇస్ డబుల్ లేయర్డ్. This is a pericardium is a double layered membrane. Heart is present in the pericardium. It is a protective covering that encircles the heart and protects the heart. So ఈ పెరికార్డియం అనేది డబుల్ లేయర్ అని చెప్పినామంటే ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ 2 లేయర్స్. ఇందులో అవుటర్ లేయర్ ని ఏమంటాం, ఫైబ్రస్ పెరికార్డియం. అవుటర్ లేయర్ ఇస్ ఫైబ్రస్ పెరికార్డియం. ఇన్నర్ లేయర్ ఇస్ serous pericardium. So outer is the fibrous pericardium, inner is the serous pericardium. So again this serous pericardium is also a double layered membrane. Double layered membrane. So it is a double layered structure of double layered membrane. So ఇప్పుడు ఈ serous pericardium కూడా డబుల్ లేయర్ అన్నాం కదా, దాంట్లో outer ఏమో parietal layer, outer ఏమో parietal layer, inner ఏమో visceral layer. outer parietal layer, inner visceral layer. So ఈ parietal layer అనేది it is towards the fibrous pericardium. ఇది ఎట్ సైడ్ ఉంటది, fibrous pericardium సైడ్ క్లోజ్ గా ఉంటది. This parietal layer is present towards the fibrous pericardium. So inner visceral layer, ఈ visceral layer అనేది it is present అంటే ఇది ఏం చేస్తుంది, ఇన్నర్ లేయర్ అనేది హార్ట్ యొక్క సర్ఫేస్ తోని అటాచ్ అవుతుంది. అది ఇట్ అటాచ్ అయ్యి ఇట్ ఫార్మ్స్ ది అవుటర్ లేయర్ ఆఫ్ హార్ట్. ఈ విజరల్ లేయర్ అనేది హార్ట్ తోని అటాచ్ అయ్యి హార్ట్ యొక్క అవుటర్ లేయర్ అనేది ఫార్మ్ చేస్తుంది. ఆ అవుటర్ లేయర్ పేరేంది, ఎపికార్డియం. ఎపికార్డియం. Okay, so heart is enclosed by pericardium. So it is a double layered structure. So a double layer la outer than fibrous pericardium, inner serous pericardium. Outer fibrous pericardium, inner serous pericardium. Fibrous pericardium అనేది it is outer protective layer, serous is the inner protective layer. So again serous pericardium is a double layered. ఈ సీరస్ పెరికార్డియం డబుల్ లేయర్ అన్నాం కదా, ఈ డబుల్ లేయర్ లా అవుటర్ ఏమో పెరిటల్ లేయర్, ఇన్నర్ ఏమో విజరల్ లేయర్. ఈ పెరిటల్ లేయర్ అనేది ఇట్ ఈస్ ప్రెజెంట్ టువర్డ్స్ ఫైబ్రస్ అంటే దాని ఫేస్ ఎట్ సైడ్ ఉంటుంది, ఫైబ్రస్ పెరికార్డియం సైడ్ ఉంటుంది. ఈ విజరల్ లేయర్ యొక్క ఫేస్ ఎట్ సైడ్ ఉంటుంది. ఈ విజరల్ లేయర్ అనేది హార్ట్ యొక్క అవుటర్ సర్ఫేస్ తోని ఇట్లా అటాచ్ అయ్యి హార్ట్ యొక్క అవుటర్ సర్ఫేస్ ఫామ్ చేస్తుంది. దాన్నే ఎపికార్డియం అని అంటాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ హార్ట్ యొక్క వాల్స్. Heart is made of 3 layers. Heart is made up of 3 layers. Heart 3 layers తో ఫామ్ అవుతుంది. ఫస్ట్ వన్ outer, ఇందాక చెప్పినట్టు it is epicardium. Middle myocardium. Outer epicardium, middle myocardium, inner endocardium. Okay, outer layer epicardium, middle layer myocardium. ఈ myocardium లో ఏముంటది, మజిల్స్ ఉంటాయి. మజిల్స్, ఇట్ ఈస్ ఆఫ్ థిక్ లేయర్. ఇది myocardium is made up of thick muscle layer. Endocardium is made up of, it is a thin layer made up of endothelium. So these are the 3 layers that form the heart. Heart ni ee 3 layers కలిసి ఫామ్ చేస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ we will discuss about the structure of heart. So structure. So before discussing the structure, let us discuss about the types of circulation as we study the circulatory system. So circulatory system lo we need to study how many types of circulations are there and
వాట్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఇన్ ద డిఫరెంట్ ఆర్గనిజమ్స్ లో ఒక్కొక్క ఆర్గనిజమ్స్ లో హార్ట్ అనేది ఏ ఫామ్ లో ఉంటుంది, ఎన్ని చాంబర్స్ ఉంటుంది అని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ టైప్స్ ఆఫ్ సర్క్యులేషన్. Types of circulation. Types of circulation. It is of two types. First one is open circulation. Open circulation. Next is closed circulation. What is mean by open circulation? Open circulation అంటే ఏంది? Open circulation అంటే సో ఇంతకు ముందు చెప్పిన కదా బ్లడ్ వెజల్స్ అనేవి ఈ ఓపెన్ సర్క్యులేషన్ ఆర్గానిజమ్స్ లో ఉండవు. బ్లడ్ వెజల్స్ ఆర్ ఆబ్సెంట్. సో దట్ బ్లడ్ అనేది హార్ట్ నుండి పంప్ అయిన తర్వాత ఇట్ డైరెక్ట్లీ ఎంటర్స్ ఇంటూ ద బాడీ క్యావిటీస్. అంటే బాడీ క్యావిటీస్ డైరెక్ట్లీ ఎంటర్ అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, విజరల్ ఆర్గన్స్ అనేవి బ్లడ్ లో మునిగిపోతాయి. ఇట్ కాజెస్ ద డైరెక్ట్ బాతింగ్ ఆఫ్ ద విజరల్ ఆర్గన్స్ ఇన్ ద బ్లడ్. సో దీస్ ఆర్ నో బ్లడ్ క్యాపిలరీ బ్లడ్ వెజల్స్, నో బ్లడ్ వెజల్స్. సో ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ ఈస్ ఫౌండ్. అంటే ఈ ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ ఏ ఆర్గానిజమ్స్ ఉంటుంది, ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద లోవర్ ఆర్గానిజమ్స్. అంటే పూర్తిగా డెవలప్ అంటే కంప్లీట్గా డెవలప్ కాని ఆర్గానిజమ్స్ లో ఈ ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఇన్సెక్ట్స్ అండ్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజం. ఎనిమల్ కింగ్డమ్ లో వీఆర్ హ్యావింగ్ different phyla. So in open circulatory system is present in arthropods. Arthropods are అనేది insects come under arthropods. Next mollusks, echinoderms. So these are the phylums in అంటే ఈ phylums లో these phylums consist of different organisms ఉంటాయి. ఇందులో ఆ ఆర్గానిజమ్స్ లలో ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇన్సెక్ట్స్, మన చుట్టుపక్కల చాలా ఇన్సెక్ట్స్ ఉంటాయి, అందులో మొత్తం ఉండేది ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్. మొల్లస్క్ అంటే స్నేల్స్, నత్తలు, షెల్డ్ ఆర్గానిజం, షెల్ ఉన్న వాటిని వాటిని మొలస్క్స్ అంటారు. ఎకైనోడర్మ్స్ ఇవన్నీ వాటర్ లో బతికే ఆర్గానిజమ్స్. స్టార్ ఫిష్ అది ఎకైనోడర్మ్స్ కిందకి వస్తుంది. వీటన్నిటిలో ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. ఇన్సెక్ట్స్ లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఈస్ సీన్ ఇన్ కాక్రోచ్. ఈ కాక్రోచ్ లో బాడీ అనేది 3 క్యావిటీస్ డివైడ్ అవుతుంది. ఒకటేమో డార్సల్, ఒకటేమో మిడిల్, ఇంకోటేమో వెంట్రల్. ఆ క్యావిటీస్ ని సైనస్ అని కూడా అంటారు. ఈ కాక్రోచ్ లో హార్ట్ అనేది డార్సల్ క్యావిటీలో ఉంటుంది. అండ్ హార్ట్ ఈస్ 13 చాంబర్డ్. కాక్రోచ్ లో హార్ట్ ఈస్ 13 చాంబర్డ్ అండ్ ఇట్ ఈస్ కలర్లెస్. blood is colorless in cockroach. blood అనేది కలర్లెస్. ఈ బ్లడ్ ని ఏమంటారు, హెమోలింఫ్ అంటారు. సో the blood in cockroach is called as hemolymph. cockroach has 13 chambered heart. ఆ 13 చాంబర్ లో 3 చాంబర్స్ ఏమో థొరాసిక్ రీజియన్ ఉంటాయి, థొరాక్స్ రీజియన్ లో. 10 చాంబర్స్ ఏమో అబ్డోమెన్ రీజియన్ ఉంటాయి. సో బాడీ ఆఫ్ కాక్రోచ్ అనేది 3 పార్ట్స్ డివైడ్ ఉంటుంది. హెడ్, థొరాక్స్, అబ్డోమెన్. థొరాక్స్ రీజియన్ లో 3 సెగ్మెంట్స్ ఉంటాయి. ఆ 3 సెగ్మెంట్స్ లో 3 చాంబర్స్ ఉంటాయి. అబ్డోమెన్ లో 10 సెగ్మెంట్స్ ఉంటాయి. ఆ 10 సెగ్మెంట్స్ లో 10 హార్ట్ చాంబర్స్ అనేవి లొకేట్ అయి ఉంటుంది. ఇది కాక్రోచ్ అనుకుంటే కనుక, ఓకే. సో ఇఫ్ యు అజ్యూమ్ ఏ ట్రాన్స్వర్స్ సెక్షన్ ఆఫ్ కాక్రోచ్, సో this is the dorsal. This dorsal heart is located in this dorsal region. This is visceral region, middle. Visceral region అంటే the heart cockroach లో ఉండే మెయిన్ ఆర్గన్ సిస్టమ్స్ అన్ని ఈ రీజియన్ లోనే ఉంటాయి. నెక్స్ట్ దిస్ ఇస్ వెంట్రల్. వెంట్రల్ లా ఇట్ ఇస్ ద నర్వస్ సిస్టమ్ ఉంటుంది. కాక్రోచ్ యొక్క నర్వస్ సిస్టమ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద వెంట్రల్ రీజియన్. సో దీస్ ఆర్ ద అపెండేజెస్, దాని యొక్క లెగ్స్. సో హార్ట్ ఎక్కడ ఉంటుంది, ఈ డార్సల్ చాంబర్ లా ఇట్లా. సో ఈ ఫామ్ లా కాక్రోచ్ యొక్క హార్ట్ అనేది లొకేట్ అయి ఉంటుంది. So this is a cockroach. So cockroach la heart is present in this form. Okay. Next, closed circulation.
క్లోజ్డ్ సర్క్యులేషన్ అంటే the organisms in which blood is pumped to different body parts through blood vessels. అంటే హార్ట్ నుండి బ్లడ్ అనేది బ్లడ్ వెజిల్స్ ద్వారా డిఫరెంట్ పార్ట్స్ కి పంపడాన్ని క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ అంటారు. దిస్ క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ ఈస్ ఫౌండ్ ఇన్ annelids. Annelids కి ఎగ్జాంపుల్ ఏంటి? ఎర్త్వామ్ ఏమంటారు? ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్ అని అంటారు. annelids లో ఉంటది ప్లస్ వర్టిబ్రేట్స్ లో ఉంటది. వర్టిబ్రేట్స్ లైక్ ఫిషెస్, amphibians, reptiles, aves, birds. సో వీటన్నిటిలో క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ అనేది ఉంటుంది. సో అంటే క్లోజ్డ్ సర్క్యులేషన్ అంటే బ్లడ్ అనేది బ్లడ్ వెజిల్స్ ద్వారా డిఫరెంట్ బాడీ పార్ట్స్ అనేది వెళ్తుంది. దట్ ఈస్ ద క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్. దీస్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ సర్క్యులేషన్. These are only two types of circulation. One is open circulation and the other is closed circulation. So next, let us discuss about the type of formation, type of heart in different types of organisms. Different organisms లో హార్ట్ అనేది ఏ ఫామ్ లో ఉంటుంది అది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇది ఫిషెస్ లో హార్ట్ అనేది టూ చాంబర్డ్ అంటే వన్ ఆట్రియా ఉంటది అండ్ అదర్ ఇస్ వెంట్రికల్. So it consists of one atria and only one ventricle. So this is called as, so the circulation in fishes is called as single circulation. Single circulation అంటే ఏంటి? హార్ట్ నుండి బ్లడ్ ఓన్లీ వన్స్ పాస్ అవుతుంది. అంటే బ్లడ్ అనేది హార్ట్ నుండి ఒకటేసారి పాస్ అవుతుంది కాబట్టి దాన్ని సింగిల్ సర్క్యులేషన్ అంటారు. అది ఎట్లా జరుగుతుందో చూద్దాం. సో దిస్ ఇస్ ద atria. This is ventricle. So in general atrium అనేది receives a deoxygenated blood. So ఇందులో బ్లడ్ అనేది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ నుండి బ్లడ్ ఎడికి వస్తుంది, ఆర్ట్రియంకి వస్తుంది. సో ఆర్ట్రియం నుండి ఇట్ గోస్ ఇన్ టు ద వెంట్రికల్. ఫ్రమ్ వెంట్రికల్ ద బ్లడ్ గోస్ టు ద గిల్స్. సో గిల్స్ అంటే దీస్ ఆర్ ద రెస్పిరేటరీ స్ట్రక్చర్స్ ఇన్ ద ఫిషెస్. ఈ గిల్స్ కి పోతుంది. ఇది ఇక్కడ ఏంది? డీఆక్సిజనేటెడ్ బ్లడ్. సో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇట్ గోస్ టు ద గిల్స్ లా ఈ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఎక్స్చేంజ్ చేసి ఆక్సిజన్ అంటే ఏంది? కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్ అనేది ఎక్స్చేంజ్ చేసి ఆక్సిజన్ అంటే ఇక్కడ ఏమవుతుంది? ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది డైరెక్ట్ బాడీ పార్ట్స్ కి వెళ్ళిపోతుంది. ఓకే, బాడీ పార్ట్స్ నుండి మళ్ళా ఇంప్యూర్ బ్లడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇట్ కమ్స్ టు ది ఆర్ట్రియం. ఫ్రమ్ దేర్ ఇట్ గోస్ టు ద వెంట్రికల్ అండ్ అగైన్ టు ద గిల్స్. ఇట్లా దిస్ ఈస్ కాల్డ్ సింగిల్ సర్క్యులేషన్. అంటే హార్ట్ నుండి బ్లడ్ ఈస్ పాసింగ్ ఓన్లీ వన్స్, అందుకే దీన్ని సింగిల్ సర్క్యులేషన్ అని అంటాం. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద ఫిషెస్. నెక్స్ట్ amphibians. Amphibians అంటే these are the organisms which live in water as well as in land. భూమి మీద మరియు నీళ్ళలో బతికే జీవులని amphibians అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఫ్రాగ్. ఓకే, ఈ amphibian లో హార్ట్ అనేది త్రీ చాంబర్డ్ అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ టూ atria and one ventricle. So it consists of two atria, one ventricle. దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే సర్క్యులేషన్ ని ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ అంటారు. It is called as incomplete double circulation. Why it is called as incomplete double circulation? ఎందుకంటే సో ద బ్లడ్ అనేది ఆర్టరీలోకి టూ డిఫరెంట్ పార్ట్స్ లో వస్తుంది. అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది రైట్ ఆర్టరీకి వస్తుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది లెఫ్ట్ ఆర్టరీకి వస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వెంట్రికల్స్ ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ వెంట్రికల్ కాబట్టి సో ద ఆక్సిజన్ అండ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇన్ ద ఆర్టరీ డైరెక్ట్లీ పంప్డ్ ఇంటు ద వెంట్రికల్. ఆక్సిజనేటెడ్ ప్యూర్ బ్లడ్ ఇంప్యూర్ బ్లడ్ డైరెక్ట్ వెంట్రికల్ కి వస్తుంది. ఈ వెంట్రికల్ అనేది ప్యూర్ బ్లడ్ ఇంప్యూర్ బ్లడ్ అనేది మిక్స్ అయిపోతుంది. ఈ మిక్స్ అయిన బ్లడ్, దిస్ మిక్స్డ్ బ్లడ్ ఈస్ దెన్ పంప్డ్ టు ద బాడీ పార్ట్స్. ఇందులో ఈ మిక్స్డ్ బ్లడ్ బాడీ పార్ట్స్ అనేది సర్క్యులేట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ఫిషెస్, frogs like amphibians. So
So this is the right atrium, left atrium. There is only one ventricle. So the deoxygenated blood is received from the deoxygenated blood opens into the right atrium. This is the deoxygenated blood. So the oxygenated blood from where the oxygenated blood they will get oxygenated blood from the gills, skin, lungs. So these are the respiratory structures in amphibians. From there the oxygenated blood enters into the left atrium. From here the impure blood and the pure blood both blood are mixed. So here mixed blood. This mixed blood is pumped to the body parts. So this is called as incomplete double circulation. Okay. Next, reptiles. Reptiles అంటే ఏ ఆర్గానిజమ్స్ లో అయితే వాటి అవుటర్ సర్ఫేస్ హార్డ్ స్కిల్స్ తో మేడప్ అయి ఉంటుందో, హార్డ్ డ్రై స్కిల్స్ తో మేడప్ అయి ఉంటుందో వాటిని విల్ కాల్ ఇట్ as reptiles. Reptiles ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పుకోవచ్చు, టార్టాయిస్, స్నేక్స్ ఎక్సెట్రా. ఓకే. సో ఈ రెప్టైల్స్ లో ఏంటంటే దీస్ ఆర్ ఆల్సో 3 chambered. ఓకే, దీస్ ఆర్ నాట్ 4 chambered. దీంట్లో 3 chambers ఉంటాయి. బట్ ద వెంట్రికల్ షోస్ ద డెవలపింగ్ వెంట్రికులర్ సెప్టమ్. అంటే వెంట్రికల్స్ లలో ఆ 2 వెంట్రికల్స్ ని సెపరేట్ చేసే సెప్టమ్ అనేది డెవలప్ అవుతుంది. బట్ ఇట్ ఈస్ ఇన్కంప్లీట్. అది కంప్లీట్ గా డెవలప్ అవ్వకపోవడం వల్ల దీంట్లో కూడా ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. యాజ్ I explained in the amphibians. So this consists of 2 atria. Heart consists of 2 atria, 1 ventricle. Okay, heart consists of 2 atria and 1 ventricle. Okay, this is similar to that of amphibians. So మనం ఇప్పుడు aves and mammals గురించి డిస్కస్ చేస్తున్నాం. Fourth, aves and mammals. So aves and mammals are having 4 chambered heart. Okay, 4 chambered heart and it is having 2 atria and 2 ventricles. It is having 2 atria and 2 ventricles. Aves ante endi? Aves, it means birds come under aves. Birds అనేవి aves కిందకి వస్తాయి. Mammals అంటే the organisms which directly gives birth to the young ones and feed the young ones are called as mammals. ఏవైతే వాటి పిల్లలకు డైరెక్ట్ బర్త్ ఇచ్చి వాటిని పేరెంటల్ కేర్ తీసుకుంటాయో వాటిని mammals అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ mammals ఏంటి? హ్యూమన్ బీయింగ్స్, ప్రైమేట్స్, డాగ్స్, క్యాట్స్, ఇవన్నీ కమ్స్ అండర్ mammals. హ్యూమన్ బీయింగ్స్. So birds and human beings are having 4 chambered heart. So let us discuss the structure. అంటే ఈ 4 chambered heart ఎలా ఉంటది, అది ఎట్లా ఫంక్షన్ చేస్తుంది అనేది మనం ఫర్దర్ గా డిస్క్రైబ్ చేద్దాం. సో ఈ aves and mammals అవి హోమియోథర్మ్స్ అంటారు వీటిని. హోమియోథర్మ్స్ ఎందుకు? ఇవి ఏం చేస్తాయి? దే మెయింటైన్ ద ఇంటర్నల్ టెంపరేచర్. వాళ్ళు కాన్స్టెంట్ ఇంటర్నల్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తాయి. అంటే ఇవి వామ్ బ్లడెడ్ ఎనిమల్స్ అన్నట్టు. దీస్ ఆర్ వామ్ బ్లడెడ్ ఎనిమల్స్. సో దే రెగ్యులేట్ ఏ కాన్స్టెంట్ ఇంటర్నల్ టెంపరేచర్. మన బాడీ టెంపరేచర్ యూనిక్ ఉంటుంది mammals లో, దట్ ఈస్ 37 degrees Celsius or 98.4 Fahrenheit. This is the unique temperature maintained by mammals like human beings. Human beings యొక్క constant temperature ఎంత? 37 degrees Celsius. Likewise, birds also maintain a unique temperature. అందుకే వీటిని warm blooded animals అంటారు. We are also having cold blooded animals. Cold blooded animals అంటే ఇందాక మనం డిస్క్రైబ్ చేసుకున్నాం కదా, ఫిషెస్, ఆంఫిబియన్స్, రెప్టైల్స్, దీస్ ఆర్ ఆల్ కోల్డ్ బ్లడెడ్ ఎనిమల్స్. వీటికి కోల్డ్ బ్లడెడ్ ఎనిమల్స్ కి ఇంకో పేరు ఏంది? పాయిక్లోథర్మ్స్ అని అంటారు. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ as పాయిక్లోథర్మ్స్. అంటే వీటిలో ఏంటంటే వాటి బాడీ టెంపరేచర్ అనేది
ఎన్విరాన్మెంట్ తోని చేంజ్ అవుతా ఉంటది. బయట